టేస్టీ రెసిపీస్తో సరికొత్త రుచులతో మిమ్మల్ని ప్రతిరోజు ఎంటర్టైన్ చేస్తున్న మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీ ఇంటి వంట దిల్సుఖ్ నగర్ హనుమాన్ నగర్లో ఉంటున్న పావని గారింటికి వచ్చేసింది. సో పావని గారిని కలిసి ఈరోజు మనకి ఏ వంటలు చేసి చూపించబోతున్నారో అడుగుదాం రండి. హాయ్ పావని గారు. హలో అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. మీకు కూడా వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు పావని గారు? ఇంట్లో వంట చేస్తాను, పిల్లలను చూసుకుంటాను, తర్వాత బ్యూటిషియన్. నచ్చారండి, బాగా నచ్చారు, దోచేశారు మనసు. ఫస్ట్ బ్యూటిషియన్ అనకుండా ఫస్ట్ ఇంటి గురించే పట్టించుకున్నారు, మీ వారిని పిల్లల్ని పట్టించుకున్నాకే తర్వాత వర్క్. అచ్చమైన 16 నెలల తెలుగు అమ్మాయి కోరికలు అన్ని అలవాట్లు అన్ని ఉన్నట్టున్నాయి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్యూటిషియన్ అనగానే ఇంకా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయి. డౌట్స్ క్లియర్ చేస్తాను. యా, వంటలు చేస్తూ డౌట్స్ కూడా అడుగుతాను. ఫస్ట్ ఏ ఐటమ్ చేయబోతున్నారు? ఫస్ట్ మనం చేసేది ఆలు అమృత్సరి. ఓకే, పేరు కొంచెం వెరైటీగా ఉంది, ఆలు అమృత్సరి. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం. బంగాళాదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, శనగపిండి, పసుపు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, నూనె. ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆలుగడ్డ బేసన్ మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్ కావాలా? బౌల్ కావాలి. ఇది డీప్ ఫ్రై చేయాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుందాం. చాలా ఫాస్ట్గా ఉన్నారు, బ్యూటిషియన్ కదా. ఓకే, మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అసలు ఏ ఏరియా వంటకం ఇది? ఇది పంజాబీ డిష్ అండి. సో ఆయిల్ కూడా వేసుకున్నాము, డీప్ ఫ్రై కదా. అవునండి. అది కాగేలోపు ఏమన్నా కలపాలా? అవును. బంగాళాదుంపలు, నెక్స్ట్ శనగపిండి, కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇవ్వండి కొద్దిగా అంటే ఇది కలిపేసి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిందా చూసుకొని మనం ఇది ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పట్టేలా ఉంది. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 2 పిల్లలండి, పాప బాబు. స్కూలింగా? పాప ఇంటర్, బాబు 9th క్లాస్. సో మరి బ్యూటిషియన్గా మీకు టైం సరిపోతుందా వాళ్ళని చూసుకోవడం? అడ్జస్ట్ చేసుకోవాలి. టైం అందరికీ 24 hours కదా. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంతే. సో మరి బ్యూటిషియన్గా చేసేటప్పుడు చాలా మంది టైంలో వచ్చి కొంచెం ఇప్పుడు అర్జెంట్ అండి కొంచెం చేయండి అలా అంటే, మరి మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాకు తప్పదు కదండి, చెయ్యము రండి మళ్ళీ అట్లా రిక్వెస్ట్ చేసుకోలేము. మన పని పక్కన పెట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వర్క్లో కూడా ప్రిఫరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళని కాదనకుండా, నాకు అర్జెంట్ అంటే మరీ ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటాను, లేకపోతే చేసేస్తాను. ఆయిల్ కొంచెం వేడెక్కిపోయింది కదండి. ఇవి ఇప్పుడు మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే, వేయండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అప్పుడైతే మనకి. సో అంటే పీసెస్ సెపరేట్గా 2-3 కలిసి పర్లేదు కదా. ఇది పంజాబీ ఐటమ్ అన్నారు కదా, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు పంజాబీ. లండన్ కూడా వెళ్ళారా? లండన్కి వెళ్ళి అక్కడ పంజాబీ ఫ్రెండ్స్ దగ్గర 2 పంజాబీ ఐటమ్స్ నేను చేసేటివి. ఇప్పుడు పంజాబీ రెసిపీస్ ఈరోజు స్పెషల్ అనమాట. బ్రౌన్ గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. మీరు చేస్తారా ఇంట్లో ఎప్పుడన్నా? కొంచెం చేస్తారా? కొంచెం. సో మీలాగా ఇంత బాగా ప్రయోగాలు కాదు కానివ్వండి, ఇది ప్రయోగం కాదు అంటే కొంచెం చూడడానికి కొంచెం కష్టమైన రెసిపీయే, కానీ స్నాక్ అనగానే నోరు ఊరుద్ది కదా, ఎవరికి బాగుంటుంది. చూడండి, నేను ప్లేట్ పట్టుకుని ఎంత చక్కగా రెడీ అయిపోయాను. స్నాక్ కదా అంత టేస్ట్. నోరు ఊరుతుందా అండి? లైట్గా స్టార్ట్ అయింది. మరి వేడివేడిగా స్నాక్స్ చేసి పెడతానంటే ఎవరైనా ఇంతే కదా. నేనైతే మమ్మీ చేస్తానంటే ఇంక అక్కడే వంటగది నుంచి కదలను. అందరూ అంతే కదా. అందరూ అంతే, ఫుడ్ విషయంలో అందరూ అంతే. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, కొంచెం వర్షం పడినప్పుడు అలాంటి అట్మాస్ఫియర్లో తినాలి. ఓకే, అసలు బ్యూటిషియన్ అనగానే నాకు చాలా డౌట్లు వస్తున్నాయి, మళ్ళీ వంటలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకుంటారని అడగచ్చు. అవునా? అయితే జనరల్గా చాలా మందికి హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా. అవునండి. రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్ కావాలనిపిస్తుంది, అలా చేసుకోవాలంటే హెయిర్ డ్రై అయిపోయినప్పుడు కాంతివంతంగా ఉండదు. అప్పుడు దాన్ని కాంతివంతంగా తేవాలి అంటే మనం కొంచెం ఇంట్లో కొంచెం కష్టపడాలి. కష్టం అంటే పెద్ద కష్టం కాదు. ఒక కోడిగుడ్డు ఐడియా ఉంటుంది, అది తీసేసాదా? నెక్స్ట్ స్టవ్తో పని ఉందా? అది ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్లోనే ఉంది. 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం చేసేది జస్ట్ అది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు డ్రై హెయిర్ వాళ్ళకి టిప్ అడిగాను కదా, అది కంటిన్యూ చేయండి. డ్రై హెయిర్ వాళ్ళకి చాలా బెస్ట్ టిప్ అంటే
ఎగ్ అండి, వారానికి ఒకసారి ఎగ్ ఎల్లో తీసేసి వైట్ ఒక్కటి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి, హెయిర్ మొత్తానికి 1 to 2 eggs అయినా సరే అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. అట్లా తర్వాత షాంపూ చేసుకోవాలి. అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే గ్లో చాలా వస్తుంది హెయిర్లో కూడా. ఓకే, సో అంటే ప్రోటీన్ ప్లస్ కండిషనర్ ప్లస్ గ్లో ఇస్తుంది. గ్లో కూడా ఇస్తుంది. అంటే మనం బయట ఏవో చాలా చాలా యూజ్ చేస్తూ ఉంటాం, కొంతమందికి పడవు కూడా అవి. అది న్యాచురల్ కదా, న్యాచురల్. పసుపు వేసుకున్నాం, కొంచెం కారం వేసుకున్నాం, టేస్ట్కి సరిపడా. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం అందులో ఏం కారం వేయలేదు, అందులో సాల్ట్ ఒకటి వేసాము. దీనికి సరిపడా సాల్ట్ వేసాం, కొంచెం ధనియాల పొడి, తర్వాత గరం మసాలా. ఇప్పుడు ఇవి ఆలు అందులో వేసేసుకోవాలి. సో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకుని వేసేటువంటి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఇంకేమన్నా అయిపోయినట్టే. నాకు ఎంత తొందరగా ఉంది చూడండి. అంటే స్నాక్ కదా, చక్కగా ఆలు ఇందాక శనగపిండితో కలిసి డీప్ ఫ్రై అయినప్పుడే మంచి స్మెల్ వచ్చింది. ఆ స్మెల్తో తెలిసిపోతుంది టేస్ట్ కదా. ఒక 5 minutes మగ్గనివ్వాలి, తర్వాత మనం సర్వ్ చేసుకో. 5 minutes అయితే మగ్గనిద్దాం. అంటే సిమ్లో పెట్టండి, సిమ్లో పెట్టండి, చిన్న మంట మీద పెట్టండి. అయితే ఇందాక డ్రై హెయిర్ వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్పారు. నెక్స్ట్ నాకు ఇంకా రెగ్యులర్గా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసేది, మీకు కూడా వస్తూ ఉంటారు, పింపుల్స్. ఎస్, నాకు లోపల ఉండింది పింపుల్స్తో చాలా మంది యా కదా. ఇప్పుడు ఏ ఏజ్ అని కూడా లేదు పాపం, పొల్యూషన్ వల్ల అయినా. మరి వాళ్ళకి ఎలాంటి టిప్? వచ్చి మచ్చలు పడిపోయి ఉంటాయి లైట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింపుల్స్ రాకూడదు అని ముందు నుంచి మనం ఆలోచించుకున్నట్టయితే ఫస్ట్ మనం వాటర్ ఎక్కువ తాగాలి. మెయిన్ టిప్ ఆఫ్ బ్యూటీకి ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన డర్ట్ ఏదైతే ఉందో బాడీలో నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. మెయిన్ టిప్ వాటర్. ఓకే, పింపుల్స్ రాకూడదు. ఒకవేళ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అంటే కొందరు క్రీమ్స్ వాడతారు. క్రీమ్స్ అందరికీ పడవు, అన్ని స్కిన్స్కి క్రీమ్స్ పడవు. అప్పుడు న్యాచురల్ తీసుకోవాలి అనుకుంటే స్పూన్ తేనెలో ప్యూర్ హనీలో ఒక 2 to 3 drops ఆఫ్ నిమ్మరసం వేసి పింపుల్స్ పైన డైలీ కొంచెం 2 to 3 minutes మనం మసాజ్ చేసుకున్నట్టయితే ఒక 1 week to 10 days లో తగ్గిపోతుంది. చాలా మంచి టిప్. హనీ నిమ్మరసం కలుపుకోవాలి. అయితే ఇది ఒకసారి చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ తీసేసుకొని సో అయితే రెడీ అయిపోయింది కదా. రెడీ అండి. ఆలు అమృతసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఆలు అమృతసరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, నూనె, కరివేపాకు, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో ఆలు ముక్కలు, 3 to 4 tablespoons శనగపిండి, తగినంత ఉప్పు వేసి వాటర్ పోసి కలుపుకొని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి 4 to 5 tablespoons ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పసుపు, 1 tablespoon కారం, తగినంత ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి వేగిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే స్నాక్ ఐటమ్ ఆలు అమృతసరి టేస్ట్ చేయడానికి రెడీ.